దేశంలో ఏటా ప్రాథమిక వైద్యం అందక వేల మంది చనిపోతున్నారు. యాక్సిడెంట్స్, నార్మల్ స్ట్రోక్ తో పాటు గుండెపోటు వచ్చే వారిలో చాలా మందిని ఫస్ట్ ఎయిడ్ తో కాపాడే అవకాశం ఉంది. కానీ ఆ ప్రయత్నాలు జరగటం లేదంటున్నారు డాక్టర్లు. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ తీసుకుంటే ఆదుకోవచ్చని చెబుతున్నారు. ప్రాథమిక చికిత్స ఎంతటి ప్రమాదం నుంచి కాపాడటానికైనా ముందుగా ఫస్ట్ ఎయిడ్ అనేది కీలకం. చాలా సందర్భాల్లో మనిషి బతికేందుకు మొదటి అరగంట చాలా కీలకం అంటారు డాక్టర్లు. హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం, ఫిట్స్, యాక్సిడెంట్స్ తో తీవ్ర గాయాల బారిన పడ్డ వారికి త్వరగా ఫస్ట్ ఎయిడ్ చేస్తే సీరియస్ గా మారకుండా ఆపే అవకాశం ఉంటుంది. అయితే ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ చికిత్సను ట్రైనింగ్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం 1912లో సెయింట్ జాన్స్ అంబులెన్స్ పేరుతో ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ని ప్రారంభించింది. అప్పటి నుంచి రాష్ట్రంలోని సెంటర్స్ లో అడపాదడపా శిక్షణ పొందుతున్నారు. ఇటీవల ఈ ఇన్స్టిట్యూట్స్ కి ఆదరణ బాగా పెరిగింది. అంతేకాదు క్యాబ్ డ్రైవర్స్, ఆర్టీసీ, సింగరేణి, మైనింగ్ లాంటి సంస్థలతో పాటు పారామెడికల్ లాంటి ఉద్యోగాల్లో కూడా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ను ప్రామాణికంగా తీసుకోవడంతో ట్రైనింగ్ కు వచ్చే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. అంటే వాళ్ళకి ఆ సడన్ గా అప్పుడు వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ ఏం చేయాలి వాళ్ళని అనేది మనకు కొంచెం ఐడియా ఉండాలి కదా. అందుకోసమని శ్వాస ఆడకపోతే ఎలా ఉంటుంది, లంగ్స్ పని చేయకపోతే ఎలా ఉంటుంది, వాళ్ళకి ఏం చేయాలి, తర్వాత 108కి ఫోన్ చేయాలి, ఆ లోపల మీరు ఏం చేయాలి అనేది దానికోసం ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఇస్తున్నారు. అది కంపల్సరీ అవసరం అని ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. 2 years ముందు ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యింది అనమాట రోడ్ పైన. ఆ రోజు మాత్రం ఇది నాకు భయం వేసి నేను అలా ఏం చేయకుండా వెళ్ళిపోయాను అనమాట. సో అప్పటి నుంచి అది మైండ్లో ఒక థాట్ ఉండే అనమాట. అలా ఇంట్లో వాళ్ళకి ఏదైనా అవుతే ఎలా, మళ్ళీ బయట ఏదైనా యాక్సిడెంట్ అవుతే ఎలా, వాళ్ళకి ఏం చేయకుండా వదిలేస్తే ఎలా. అది నాకు తర్వాత తెలిసింది ఏంటి అంటే అది వాళ్ళ ప్రాణానికే నష్టకరం. దాని గురించి ఇంకా నేర్చుకుందాము అన్నట్టు ఎప్పటి నుంచి అనుకుంటూ ఉండే. మొన్నే తెలిసింది ఇలాంటి సంస్థ ఉంది అని, ఇక్కడ వచ్చి నేర్చుకుందాము అన్నట్టు అలా వచ్చామండి. Anybody can be like a passenger, those who can means over drinking or something, anything can happen like suffocation, anything. So how to give them first aid, so this is the good thing they are teaching. ప్రమాదంలో ఉన్న వారిని ఎలా కాపాడాలి, హార్ట్, బ్లడ్ ఇంజురీ, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడంలో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. కోర్స్ చేసే వారికి ఏజ్ లిమిట్, విద్యార్హత కూడా లేకపోవడంతో ప్రాథమిక చికిత్స సర్టిఫికేట్ పొందేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. 2 దఫాలుగా ఎగ్జామ్ నిర్వహించాక ఢిల్లీ నుంచి ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తామంటున్నారు డాక్టర్లు. 750 రూపాయల్లో ట్రైనింగ్ ఇస్తున్న సంస్థలో ఇప్పటి వరకు లక్షల మంది ట్రైనింగ్ తీసుకున్నారు. రెగ్యులర్ గా డే టు డే యాక్టివిటీస్ లో జరిగేటువంటి ఎమర్జెన్సీ కండిషన్స్ కానివ్వండి, వేరే కండిషన్స్ కానీ ప్రతి ఒక్కటి మేము వాళ్ళకి స్పష్టంగా అవగాహన థియరీ రూపంలో చెప్పి మళ్ళీ వాళ్ళతో మేము ప్రాక్టికల్స్ చేయిస్తుంటాము. 16 hours కోర్సు. సో దీన్ని మేము డివైడ్ చేసి 8 hours 2 days చేసి అట్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ డే వీ కండక్ట్ థియరీ యాజ్ వెల్ యాజ్ ప్రాక్టికల్స్ అండ్ దెన్ వీ అవార్డ్ సర్టిఫికెట్స్. ప్రథమ చికిత్స అనేది ప్రతి వయసుతో సంబంధం లేదు. 15 సంవత్సరాల లోపు చేసే వాళ్ళకి జూనియర్ సర్టిఫికేషన్ అనేది ఇస్తారు. 15 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్న వాళ్ళకి సీనియర్ సర్టిఫికేషన్ అనేది ఇవ్వబడుతుంది. అలానే దీనిలో 3 లెవెల్ కోర్సెస్ ఉన్నాయి. సీనియర్ అని, వోచర్ అని, మెడలియన్ అని ఉన్నాయి. ఈ 3 లెవెల్స్ ఒక సంవత్సరం దాటాక ఆ వ్యక్తి ఎవరైతే తీసుకున్నారో సెకండ్ లెవెల్ కి అర్హత సంపాదిస్తాడు. విద్యార్హత లేకున్నా ఉపాధి కల్పించే ఇలాంటి ట్రైనింగ్స్ పై ఇంకా ప్రచారం కల్పించాలని కోరుతున్నారు జనం.